అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసైన ప్రియుడ 41వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. తన రూమ్ బాల్కనీ కౌచ్లో కూర్చొని కాళ్ళు టేబుల్ మీద ఉంచుకొని ఆకాశంలోకి చూస్తున్న దేవ్ భారంగా ఊపిరి వదిలి, ఎలా నిన్ను నమ్మించాలి, ఇంత టఫ్గా మారిపోతావని నేను ఊహించలేదు అంశు. అనుకోని అద్భుతంగా నా జీవితంలోకి వచ్చావు. అప్పుడు నీ విలువ నాకు తెలియలేదు. అందుకే చాలా ఈజీగా తీసుకున్నాను. ఇప్పుడు నా ఊపిరిగా మారిపోయావు. నిన్ను చూస్తున్న ప్రతిసారి మళ్ళీ మళ్ళీ నీ ప్రేమలో పడుతూనే ఉన్నాను. ఎప్పటికీ మన దారులు ఒక్కటయ్యేది. నీ గమ్యం నేనే అంశు. మార్క్ మై వర్డ్స్ అని తన మనసులో స్థిరంగా అనుకున్నాడు దేవ్ ఆకాశంలోనే చూస్తూ. 2 రోజుల తర్వాత సండే అని రెస్ట్ తీసుకున్న అంశిక మొక్కలకు నీళ్లు పడుతూ ఎలా విహాన్ని కాపాడుకోవాలని ఆలోచనలను వేగవంతం చేసింది. అన్ని ఆలోచనలు కూడా ఆమె స్థాయిని వెక్కిరిస్తూనే ఉన్నాయి. కాంపౌండ్లోనే ఆడుకుంటున్న విహాన్ మమ్మీ అని శ్వాస సరిగా తీసుకోలేక కింద పడిపోయాడు. విహాన్ అని పరుగున వచ్చిన అంశిక కొడుకుని ఎత్తుకొని, నాన్న కళ్ళు తెరువురా, అమ్మని చూడని చెంపలం తడుతుంది. అయినా ఆ పసివాడిలో చలనం లేకపోతే అదురుతున్న గుండెలతో వణుకుతున్న చేతులను చూసి ఏడుస్తుంటే సురేంద్ర గారు ఆరో తీసుకొని, ఏడవకు తల్లి పద అని అంశిక పరిస్థితి చూసి ఆయనే మనవణ్ణెత్తుకున్నారు. అంశిక లోపలికి పరుగున వెళ్ళి బాబు రిపోర్ట్స్తో పాటు తన మొబైల్ కూడా తీసుకొని ఆటో ఎక్కితే సురేంద్ర గారు త్వరగా పోనీ బాబు అని తొందర చేస్తారు. ఆ ఆటో డ్రైవర్ ఆటోను 10 నిమిషాల్లో హాస్పిటల్ ముందు ఉంచితే సురేంద్ర గారు డబ్బిచ్చి వచ్చేలోపు అంశిక బాబుని తీసుకొని సిస్టర్, డాక్టర్ అని అరుస్తూ ఉంటుంది భయంగా. బాబుని నర్స్ తీసుకొని స్ట్రక్చర్పై తీసుకొని వెళ్తుంటే చెక్ చేసిన డాక్టర్ బాబు సరిగ్గా బ్రీత్ తీసుకోలేకపోతున్నాడు. బాబుకున్న ప్రాబ్లం వల్ల తన బాడీ బేర్ చేయలేకపోతుంది. త్వరగా ఆపరేషన్ చేయాలి, ఇప్పుడే అడ్మిట్ చేయాలి, లేకపోతే మీ బాబుని మర్చిపోండి, ఇంతకు మించి నేనేమి చెప్పలేనని స్థిరంగా చెప్పేసి వెళ్ళిపోతారు. ఒంట్లో శక్తి లేనట్టుగా నేల మీద కొరిగిపోయిన అంశిక ఏడుస్తూ, నా వల్లే వాడికి బాధ నాన్న. ప్రెగ్నెన్సీ టైంలో నేను హెల్తీగా కేర్ తీసుకుని ఉంటే వాడి తోటి పిల్లల్లాగే నా బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండేవాడు. వాడు ఏం తప్పు చేశాడని అరుస్తూ, ఏడుస్తూ పిచ్చిగా బిహేవ్ చేస్తోంది అంశిక. తల్లి ఏంట్రా ఇది? సమస్యలు, కష్టాలు ఎప్పుడు చెప్పిరావమ్మా? డబ్బు ఏర్పాటు నేను చేస్తాను. ఊరిలో ఉన్న మనీలు అమ్మకానికి పెట్టాను. బాబుకి ఏం కాదని ఆయన ఆ ఊరి సర్పంచ్కు కాల్ చేస్తారు. పల్లెటూరులో వాటికి, టౌన్లో ఉన్న వాటికి తేడా కాబట్టి 5-7 లక్షలు మాత్రమే ఆ ఇల్లు అమ్మితే వస్తుందని అవతల నుంచి ఆ సర్పంచ్ అంటే సురేంద్ర గారు విషయం మొత్తం చెప్పి డబ్బు సాయం చేయమని ప్రాధేయపడతారు. ఈయన దగ్గర బంధువు కూడా కావడంతో ఊరికి రా సురేంద్ర, నా చేతనైన సాయం నేను చేస్తానని అంటారు. అలాగే అని అంశిక కోసం చూసిన సురేంద్ర గారికి ఐసీయూలో ఆక్సిజన్ మాస్క్తో ఉన్న కొడుకును చూస్తూ ఏడుస్తూ కనిపిస్తుంది. గార్డెన్లో హరిచంద్ర గారితో పాటు ఉన్న దేవుకు మనసెందుకో బాధగా, భారంగా మారిపోతే కణతలు రుద్దుకుంటూ చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు దేవ్. నాన్న దేవ్ ఏమైందని హరిచంద్ర గారు అడిగితే ఏమీ లేదు తాతయ్య, ఏదో గుర్తొచ్చిందని దేవ్ అబద్ధం చెప్తే అతని కళ్ళని చూస్తున్న హరిచంద్ర గారు, నీ పెదాలు మాత్రమే అబద్ధం చెప్తున్నాయి, కళ్ళు కాదు నాన్న. అంశమ్మ గుర్తొస్తోంది కదూ అని బాధగా అడుగుతారు. అసలు మర్చిపోతేనే కదా తాతయ్య గుర్తు రావడానికి. అంశు నా లైఫ్లో ఈజీగా వచ్చింది, కానీ వెళ్ళేటప్పుడు నాలో సగభాగమైపోయిందని తమిద్దరి మధ్య జరిగిన మధుర క్షణాల్ని గుర్తు చేసుకుంటూ అంటాడు దేవ్. బాధపడకు నాన్న. అంశమ్మకున్న ఓర్పు, సహనంతో నీ తప్పు ఏం లేదని తెలుసుకుంటుంది. మళ్ళీ నీ మొహంలో చిరునవ్వుతో పాటు ఈ ఇల్లు కూడా మా అంశమ్మతో కలకల్లాడుతుందని అంటారు హరిచంద్ర గారు. నాకంత నమ్మకం లేదు తాతయ్య, మీరు హైపర్ అవ్వకండి. మీ హెల్త్ ఇప్పుడిప్పుడే క్యూర్ అవుతోంది, రెస్ట్ చాలా అవసరమని డాక్టర్ చెప్పింది మర్చిపోయారా అని అంటాడు దేవ్. ఆ డాక్టర్ నా ఒంట్లో జబ్బును మాత్రమే చూశాడు. నా మనవడి గుండెల్లో రగులుతున్న మంటలను చూడలేదు నాన్న. నాకు తెలుసు. ఒక అమ్మాయి కోసం నువ్వెంతలా తప్పించిపోయావో. ఇంకోసారి ఇంటికి తీసుకుని రా నాన్న అని ఆశగా అడుగుతాడు హరిచంద్ర గారు. తన ముందు అంశు కాదు తాతయ్య, అందుకే నా పద్ధతిలో మళ్ళీ ప్రేమించడం మొదలుపెట్టాను. కాస్త ఓపిక పట్టండి. బాయ్. బయటకు వెళ్ళాలని నడిచాడు దేవ్. హరిచంద్ర గారు నిట్టూర్పు విడిస్తే కమలమ్మ జ్యూస్ గ్లాస్ తీసుకొని వచ్చి పెద్దయ్య గారు ముందు ఆ జ్యూస్ తాగండి తాగిస్తుంది. మరుసటి రోజు కూడా విహాన్ హాస్పిటల్లోనే ఉంటే సురేంద్ర గారు ఊరికి బయలుదేరారు. ఆఫీస్కు కొడుకును వదిలి వెళ్ళలేక నర్సును తోడుగా ఉంచి వెళ్ళింది. దేవ్ దృష్టి మొత్తం అంశిక మీదే ఉంది. తనేదో నా దగ్గర దాస్తోందని అర్థమవుతున్నా అదేంటో ఎంత ఆలోచించినా దేవుకు అర్థమవుదు. మేనేజర్ దగ్గరికి వెళ్ళిన అంశిక, సార్ ఈ మంత్ నాకు ఇంకా శాలరీ క్రెడిట్ అవ్వలేదు ఎందుకు అని అడుగుతుంది. నేనే ఆపాను మిసెస్ అంశిక దయాన్ష్. దేవ్ గొంతుకు వెనక్కి తిరిగి చూసిన ఆమెకు అది దగ్గరగా దేవ్ కనిపిస్తే ఎందుకు అని కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూస్తూ అడిగింది అంశిక. ఇక్కడ డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఏదైనా నా క్యాబిన్లో జరగాలని అటు నడిచాడు. వెనకానే వెళ్ళిన అంశిక ఎందుకు నా శాలరీ నాకు చేరనివ్వలేదని అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ నేను వెయ్యాలి, నువ్వు ఆన్సర్ చెయ్యాలి. గాట్ ఇట్ అని అన్నాడు దేవ్. అంశిక మొహాన్ని తిప్పేస్తే బొగ్గలు ఒత్తి పట్టుకొని, ఏం దాస్తున్నావే నా దగ్గర? నీ దగ్గర డబ్బుకున్న విలువ నాకు లేదా? డబ్బు తప్ప నీ కోసం పిచ్చివాడినైనా నేను కనిపించట్లేదా?
నీ కంటికి అని బాధగా అడిగాడు దేవ్. దేవునే సూటిగా చూసిన అంశిక, ఒకప్పుడు నాకన్నీ నువ్వే దేవ్. కానీ ఇప్పుడు కాదు. నా ప్రపంచం వేరు. నా మనసుని విరిచేశావు. నన్ను నలుగురిలో ఒక క్యారెక్టర్ లేని దానిలా నిలబెట్టావు. లోకులు కాకుల్లా పొడుచుకొని తింటున్నారు. గుండెను 1000 ముక్కలు కోస్తున్న బాధ నీ వల్లే చూశాను. మా అమ్మ నన్నొదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంతలా బాధపడలేదు. నాకెవరూ లేరని నాతో నేను మాట్లాడుకుంటూ నా ఒంటరి లోకంలో నేనుంటే నువ్వొచ్చావు. అసలెందుకు నా లైఫ్‌లోకొచ్చావు దేవ్? అని దేవ్ షర్ట్ కాలర్‌ని పట్టుకొని నిలదీస్తుంది అంశిక ఏడుస్తూ. హైపర్‌గా రియాక్ట్ అవుతున్న ఆమెను చూస్తున్న దేవ్, అంశు లిజన్ అని ఆ మొహాన్ని దోసిలిలోకి ప్రేమగా తీసుకొని అన్నాడు. దేవ్ చేతులను విసిరికొట్టి, డోంట్ యాక్ట్ ఇన్నోసెంట్. నీ వెంటే నమ్మి వచ్చేసిన నన్ను ఎలా మోసం చేస్తావు అని అరుస్తూ, కోపంతో, బాధతో, పిడికిళ్లతో దేవ్ ఛాతీ మీద కొడుతూ, కళ్ళు మసగ్గా మారిపోతే స్పృహ తప్పి పడిపోయింది వెనక్కి. అంశు అని నడుము చుట్టూ చెయ్యేసి పొదువు పట్టుకొని తన ఛాతీ కదుముకున్నాడు దేవ్. 2 చేతుల్లోకి తీసుకొని పర్సనల్ రూమ్‌లోకి నడిచాడు దేవ్. బెడ్ మీద పడుకోబెట్టి సున్నితంగా తల నిమిరి మొహం మీద పరుచుకున్న జుట్టుని సున్నితంగా చెవి వెనక్కి సర్ది ఏసీ పెంచి వెట్ టిష్యూతో కన్నీటి చారికలను తుడుస్తూ నిద్రలో కూడా కోపంతో ముడుచుకున్న పెదవుల్ని చూసి నుదుటి మీద ముద్దిచ్చి ఏసీ పెంచి బయటకొచ్చేశాడు దేవ్. ఆన్షిక మనసులోని బాధని ఎలా తీసివేయాలని ఆలోచిస్తూ చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు దేవ్. వర్క్ చేస్తూ మధ్య మధ్యలో అంశికనే చూస్తాడు దేవ్. ప్రశాంతంగా నిద్రపోతుంటే దీర్ఘ నిట్టూర్పు విడిచాడు దేవ్. 2 గంటల తర్వాత నిద్రలేచిన అంశిక మెల్లిగా బెడ్ దిగి డోర్ దగ్గరికి రాగానే సీరియస్‌గా వర్క్ చేసుకుంటూ కనిపిస్తాడు దేవ్. అతన్ని చూసి కూడా చూడనట్టే ఆమె వెళ్ళిపోతుంటే, ఆగు అని ఆ నిశ్శబ్దంలో కంచులా మోగుతుంది దేవ్ గొంతు. ఆగకూడదనుకుని అతని గొంతుకు భయపడి దేవ్ వైపు తిరిగి చూసింది అంశిక. ఒక చెక్ ఆమె ముందుంచిన దేవ్ యువర్ సాలరీ టేక్ ఇట్ అని అంటాడు. దేవుని చూస్తూనే చెక్ చేతిలోకి తీసుకున్న అంశిక ఈ మంత్‌కు విహాన్ ట్రీట్‌మెంట్‌కు, మెడిసిన్‌కు భయం లేదని మనసులో అనుకోని ఊపిరి తీసుకొని థాంక్స్ అని అంటుంది. దేవ్ ఏ భావం లేకుండా ఆమెని చూస్తుంటే మెల్లిగా అడుగులేస్తూ వెళ్ళబోతోంది అంశిక. ఆమె పాదాలను చూసిన దేవ్‌కు మెట్టెలు, పట్టీలు కూడా లేకుండా బోసిగా ఉంటే బొటన వేలికి కట్టు కట్టి ఉంది. బాధకో, కోపానికో డీప్ బ్రీత్ తీసుకున్న దేవ్ ఆగు అంశిక అని పిలుస్తాడు. తలుపు వరకు వెళ్ళిన అంశిక వెనక్కి తిరగకుండా అలాగే ఆగిపోతే నిజంగా నీకంత మనీ నీడ్ ఉందా అని అడుగుతాడు దేవ్ ప్రేమగా. ఉంది. మనిషి బ్రతకడానికి డబ్బు చాలా అవసరమని ఈ మధ్య నేర్చుకున్నాను దేవ్ సార్ భయపడకండి. నా అవసరం నీకు బరువు కాదులెండి అని అంటుంది అంశిక. అంటే ఏంటే నువ్వు నన్ను మనీ అడగకూడదా అని అంటాడు దేవ్. అడిగే హక్కు నేను నీ ఇంట్లో నుండి వచ్చిన రోజే పోయిందని అంటానని అంటుంది అంశిక. దేవ్ పిడికిలి బిగుసుకుంటే అంశిక క్యాబిన్ నుంచి వచ్చేసి నా ఆత్మాభిమానం చంపుకొని నీ దగ్గర చేయి చాపి అడగలేను దేవ్. నిన్నెప్పటికీ నేను క్షమించలేను. నిన్ను నా మనసులో నుంచి చెరిపేయడానికి ప్రయత్నిస్తున్నాను. మన బంధం ఎప్పుడో ముగిసిపోయిందని బాధగా అనుకుని వర్క్ మీద దృష్టి ఉంచుతుంది అంశిక. ఎప్పట్లా ఆమె ఓటీ కంప్లీట్ చేసే వరకు వెయిట్ చేసిన దేవ్ అంశిక లాగౌట్ అయ్యి ఐడీ బ్యాగ్‌లోకి వేసుకొని వెళ్ళిపోతుంటే వెనకాలే వచ్చిన దేవ్ నేను డ్రాప్ చేస్తానని అంటాడు. హాస్పిటల్‌కు వెళ్ళాలి అంశిక. వెళ్తే తను దాస్తున్న తన రక్తం విహాన్ అని నిజం బయటపడుతుంది కాబట్టి నో నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను వెళ్ళగలను. అయినా ఈ 3 ఏళ్లలో నేను ఒంటరి ప్రయాణం ఎన్నో సార్లు చేశాను దేవ్. అప్పుడొచ్చావా నువ్వు? లేదు కదా! వదిలేయి నన్ను అని వచ్చిన క్యాబ్ ఎక్కి వెళ్ళిపోతుంది అంశిక. ఇద్దరి మధ్య దూరం కాస్త తరగనంతగా పెరుగుతుంటే దేవ్ గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారి అంశిక మొండితనం అతని ఆశల్ని తుంచేస్తూనే ఉంది. అంశిక దూరమవుతున్న ఫీలింగ్ కలుగుతుంటే ఇంటికి వెళ్ళే మూడ్ లేక ఎప్పట్లా తనని మత్తులో ఉంచి కాసేపైనా ఆమె జ్ఞాపకాల నుంచి విముక్తిచ్చే బార్‌కు బయలుదేరాడు దేవ్. హాస్పిటల్‌కు వెళ్ళగానే విజయ్ కూడా కనిపిస్తే అతన్ని చూసి లోపలికి నడిచిన అంశిక నాన్న విహాన్ అని పిలుస్తుంది. మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు విహాన్. డిన్నర్ చేయలేదుగా? తాతయ్య చెప్పారు. నేనే తినిపిస్తాను. తినేసి మనం కబుర్లు చెప్పుకుందామా? అని అంటుంది బాధని దాస్తూ అంశిక. మమ్మీ ఎందుకు నేను ఇన్ని రోజులు హాస్పిటల్‌లోనే ఉన్నాను? నాకేమైంది? తాతయ్య కూడా చెప్పట్లేదు. నువ్వైనా చెప్పు మమ్మీ అని అడుగుతాడు ఆ పసివాడు. ఆ రోజు తర్వాత అంశిక దేవుని చూసేది తను జాబ్ చేస్తున్న కంపెనీ తన తాతయ్య గారిది అని తెలిసినప్పుడే. బ్లాక్ సూట్‌లో క్లాస్ అపియర్‌తో ఉన్న దేవుని చూసిన అంశికకు ఏదో తెలియని బంధంలా అతన్ని చూడగానే మనసంతా తెలియని పరవశంలా అనిపిస్తుంటే అందరినీ పరిచయం చేసుకున్న దేవ్ షాక్‌తో ఉన్న అంశికని చూసి హాయ్ అని నవ్వుతాడు దేవ్. ఫ్రెండ్స్ ఇది గతం అన్నమాట గుర్తుంచుకోండి. తెల్లటి అతని పళ్ళ వరస మెరిస్తే నవ్వుతుంటే ఎడమ బుగ్గ మీద నిలిచిన సొట్టకు అంశికకు హార్ట్ బీట్ పెరుగుతుంది. ఓయ్! హాయ్ చెప్పాను. తిరిగి చెప్పే అలవాటు లేదా నీకు? అని అంటాడు దేవ్. సో సారీ సార్. హాయ్ సార్ అని తడబాటుగా అంటుంది అంశిక. కమ్ టు మై క్యాబిన్ అని దేవ్ చైర్మన్ క్యాబిన్‌కు వెళ్ళిపోయి అలవాటు లేని సూట్‌కు చిరాగ్గా అనిపిస్తుంటే బ్లేజర్ విప్పి పక్కన పడేశాడు దేవ్. వెనకాలే వెళ్ళిన అంశిక దేవుని చూసి సారీ సార్ మీరు చైర్మన్ సార్ మనవడని తెలియక పిచ్చి పిచ్చిగా ఏదో వాగేశాననంటుంది బెదురు కళ్ళతో చూస్తూ అంశిక. ఆమెని చూస్తూ టేబుల్ మీద కూర్చున్న దేవ్ వాట్స్ యువర్ నేమ్ అని అడిగాడు అంశిక. గుర్తుంది. ఇంతకీ
నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? అని ఎడమ కనుబొమ్మ ఎగరేస్తూ అడుగుతాడు దేవ్. ఏం చెప్పారు? అయోమయంగా చూస్తూ అడిగింది హర్షిక. నువ్వు నాకు నచ్చావని, ఐ వాంట్ యూ అని చెప్పాను. నీ ఆన్సర్ ఏంటి? అఫ్‌కోర్స్ నన్ను చూడగానే నీ కళ్ళలో ఒక స్పార్క్ చూశాను. సో, ఇట్ మీన్స్ నీకు కూడా నా మీదకి లైక్ స్టార్ట్ అయిందన్నమాట అని అంటాడు దేవ్. ఛీ! ఛీ! నేనలా చూడలేదు సార్. ఛీ! ఛీనా? అంటే నేను చూడ్డానికి అంత అసహ్యంగా, కంపరంగా ఉన్నానని అంటున్నావా? అని కసిరాడు దేవ్. అయ్యయ్యో! నేనెందుకు మిమ్మల్ని అలా అంటానండి. మీరు చాలా అందంగా ఉన్నారు. నా ఉద్దేశ్యం అది కాదని దేవుడు తనేమందో గ్రహించి తలదించేసి భయంతో పరుగున క్యాబిన్ నుండి వెళ్ళిపోయింది హన్షిక. హన్షిక వెళ్ళగానే దేవు పెదాలు సాగితే నవ్వుకుంటూ ఇంట్రెస్టింగ్ చిలక యెస్ చెప్తే లైఫ్‌లో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుందని అనుకుంటాడు దేవ్. మమ్మీ ఎందుకు నేను ఇన్ని రోజులు హాస్పిటల్‌లోనే ఉన్నాను? నాకేమైంది? తాతయ్య కూడా చెప్పట్లేదు. నువ్వైనా చెప్పు మమ్మీ అని అడుగుతాడు ఆ పసివాడు. ప్రెజెంట్‌లో నడుస్తుంది స్టోరీ ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. అన్షిక మనసు బాధతో ములిగితే ఏం కాలేదు కన్నా. జస్ట్ ఫీవర్ అంతే. తగ్గగానే మనం మన ఇంటికి వెళ్ళిపోదామని అంటుంది అన్షిక. అంతా చూస్తున్న విజయ్ భారమైన నిట్టూర్పు విడిచి, "అన్షిక మీతో మాట్లాడాలి. బయట వెయిట్ చేస్తుంటాను. బాబు పడుకున్నాక వస్తారా?" అని అడుగుతాడతను. విజయ్ మొహంలో టెన్షన్ చూస్తూ సరే అని విహాన్ పడుకునే వరకు జోకొట్టిన అన్షిక బయటికి నడిచింది. "చెప్పండి విజయ్ గారు." "అన్షిక మీతో చాలా రోజుల నుంచి చెప్పాలని అనుకుంటున్నాను. ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు. మీరంటే నాకు చాలా ఇష్టం అన్షిక. మీరు ఒప్పుకుంటే మీకు బెస్ట్ హస్బెండ్ మాత్రమే కాదు, విహాన్‌కు బెస్ట్ ఫాదర్‌గా కూడా ఉంటాను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. గాయపడిన మీ మనసుని నేను మార్చుకుంటాను. ఇంకా ఆపండి విజయ్ గారు ప్లీజ్. మీకిష్టం కలిగేలా నేను బిహేవ్ చేసుంటే నన్ను క్షమించండి. నా లైఫ్ ఆల్రెడీ ఒకరితో ముడిపోయింది. నా మనసు గాయపడినా, విరిగినా అది తనకే సొంతం. తను మాత్రమే నా లైఫ్‌లో ఉన్నారు. ఉంటారు కూడా. దయచేసి ఇంకోసారి నాకు ఎదురు పడకండని విహాన్ ఉన్న వైపు వెళ్ళిపోతుంది హన్షిక. హన్షిక ఒక్క నిమిషం నిన్ను బాధపెట్టి, నిన్ను, నీ బిడ్డను జాలి లేకుండా నడి రోడ్డున ఈ పరిస్థితిలో వదిలేసిన వాడి కోసం ఇంకా తాపత్రయం పడటం కరెక్ట్ అంటారా? అని ఆవేదనగా అడుగుతాడు విజయ్. చూడండి మీరు నా పర్సనల్‌లో ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది. నన్ను వదిలేయలేదు. నేనే వదిలేసి వచ్చాను. నా కోసం తను పిచ్చివాడయ్యాడు. మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. త్వరలో మీరు సాయం చేసిన ప్రతి రూపాయి రిటర్న్ చేస్తాను. కానీ నాకు మళ్ళీ కనిపించకండి. మీ మీద నాకు అభిమానం ఉంది. దాన్ని పోగొట్టుకోకండి అని లోపలికి వెళ్ళిపోయింది హన్షిక. బాధగా వెనక్కి తిరిగాడు విజయ్. విహాన్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేక తనలో తనే కుమిలిపోయిన హన్షిక గట్టిగా ఇక నిర్ణయం తీసుకొని ఆఫీస్‌కు వెళ్ళింది. మేనేజర్ క్యాబిన్‌కు వెళ్ళిన ఆమెకు మొన్న దేవ్ క్యాబిన్ నుండి వచ్చిన అమ్మాయి కనిపిస్తే మేనేజర్ అకౌంట్స్ క్లియర్ చేస్తూ కనిపిస్తాడు. "నీకు రావాల్సిన అమౌంట్ క్లియర్ అయింది లిఖిత. ఇంక వెళ్ళు. మళ్ళీ ఆఫీస్‌లో కనిపిస్తే దేవ్ సార్ కోపానికి బలవుతావని చెప్పి మేనేజర్ ఆమెను పంపించి "ఏం కావాలి హన్షిక" అని అడుగుతాడు మేనేజర్. "సార్ అది నాకు మీ నుండి ఒక హెల్ప్ కావాలి. ప్రస్తుతం నేను చాలా స్ట్రగుల్స్‌లో ఉన్నాను. లోన్ కావాలి హెల్ప్ చేయండి సార్" అని అడుగుతుంది హన్షిక. "చూడమ్మా హన్షిక నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు జాయిన్ అయ్యి 1 ఇయర్ కూడా అవ్వలేదు. అంత త్వరగా లోన్ ఇవ్వడం కంపెనీ రూల్ ప్రకారం కుదరదమ్మా" అని తేల్చి చెప్పేస్తాడు మేనేజర్. బాధగా బయటకొచ్చేసిన హన్షికకు లిఖిత అనే అమ్మాయి తన థింగ్స్ తీసుకొని వెళ్ళిపోతుంటే ఆమె ముందుకు వెళ్లి "జాబ్ ఎందుకు రిజైన్ చేశావు లిఖిత" అని అడుగుతుంది హన్షిక. "ఏముంది నాతో అవసరం తీరిపోయింది. అందుకే పంపించేస్తున్నారని" అంటుంది ఆ అమ్మాయి. అంటే అర్థం కాక చూసింది హన్షిక. "నాకు డబ్బు అవసరం ఉండి లోన్ కావాలని అడిగాను. కానీ దేవ్ సార్ నా అవసరం ఆయన అడ్వాంటేజ్ తీసుకొని వన్ నైట్ స్టాండ్ అన్నారు. వేరే గత్యంతరం లేక ఒప్పుకున్నాను హన్షిక. ఈరోజు క్యాబిన్‌లో నువ్వే స్వయంగా నీ కళ్ళతో చూసావు కదా! ఆయన పెద్దవారు. ఎక్కడ బయటపడి ఆయన పరువు పోతుందేమోనన్న భయంతో నన్ను ఆఫీస్ నుంచి పంపేస్తున్నారని వెళ్ళిపోతుంది ఆ నిఖిత. నిఖిత చెప్పింది హన్షిక బుర్ర మొత్తం తిరిగితే దేవ్ వచ్చింది కూడా గమనించదు హన్షిక. "అంశు" దేవ్ గొంతు కులికిపడి వెనక్కి పడిపోతోంది హన్షిక. అడుగు ముందుకేసి పట్టుకున్న దేవ్ హన్షికనే చూస్తూ కనుబొమలు ముడేసి "ఆర్ యూ ఓకే" అని అడిగాడు. దేవ్ సందిట్లో ఉన్న తనను తాను చూసుకున్న హన్షిక దేవుని వెనక్కి నెట్టి తన వర్క్ ప్లేస్‌కు వేగంగా అడుగులేస్తూ వెళ్ళిపోయింది. హన్షికను వింతగా చూస్తూనే తన క్యాబిన్‌కు వెళ్ళిపోయాడు దేవ్. ఎంత ఆలోచించకూడదని ఆమె అనుకుంటున్నా దేవ్ ఇంకో అమ్మాయిను తాకాడని బలంగా ఆమె మనసు పదే పదే గుర్తు చేస్తుంటే వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయి శబ్దం రాకుండా ఏడ్చిన హన్షిక మొహం కడుక్కొని బయటకు వచ్చింది. ఈవినింగ్ వరకు దేవుకు దూరంగా ఉన్న హన్షిక ఈవినింగ్ అవ్వగానే వెళ్ళిపోతుంటే "అమ్మా హన్షిక" అని పిలుస్తాడు మేనేజర్. వెనక్కి తిరిగి ఆగి చూసింది హన్షిక. "చూడమ్మా ఉదయం నువ్వు లోన్ కావాలని అడిగినప్పుడు నీ కళ్ళల్లో ఆరాటం కనిపించింది. ఏం కష్టం వచ్చిందని నేను అడగను కానీ నీ కష్టం తీరే మార్గం నేను చెప్తాను. ఇంతకీ ఎంత డబ్బు కావాలి నీకు?" అని అడుగుతారు మేనేజర్.
తన దగ్గర శాలరీ అమౌంట్ ఉండడం 24,20,000 కావాలని అడుగుతుంది అన్షిక. అంత అమౌంటా? కష్టమమ్మా అని మేనేజర్ గారంటే, సార్ ప్లీజ్ హెల్ప్ మీ. మీరేం చెప్పినా నేను చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానని బ్రతిమాలుతుంది అన్షిక. సరే తప్పుగా అనుకోకమ్మా. ఎలాగో వయసులో ఉన్నావు కదా! వెళ్ళి పెళ్లి కూడా అవ్వలేదు కాబట్టి నీ దగ్గరకొచ్చి మా బాస్ దయాన్ష్ సార్‌ను పడేసి ఆయనతో గడిపితే ఆయన నీకు ఖచ్చితంగా సాయం చేస్తారు. ఆయనకి ఇలాంటివి ఇంతకుముందు అలవాటని నాకు తెలుసు. కాబట్టే చెప్తున్నానని అంటారు మేనేజర్. ఎర్రబడ్డ కళ్ళతో చూసిన అనుషిక, ఇదే నా స్థానంలో మీ కూతురుంటే ఇలాంటి సలహానే ఇచ్చేవారా సార్? ఆడపిల్ల కష్టంలో ఉందంటే అందరికీ అది అవసరమే కదా! అని కోపంగా అంటుంది అనుషిక. చూడమ్మా, ఆడపిల్ల అని నాకు తెలిసిన మార్గం చెప్పాను. నువ్వు మాత్రమే కాదు. ఆఫీస్‌లో చాలా మంది ఆడపిల్లలు ఇలాగే తమ అవసరాలను డబ్బున్న మహారాజుల నుంచి తీర్చుకుంటున్నారు. అంత డబ్బు నీకు మా సార్ మాత్రమే ఇవ్వగలరు. అందుకే చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం అని వెళ్ళిపోతాడు మేనేజర్. బాధగా హాస్పిటల్ కదిలింది అనుషిక. మేనేజర్ చెప్పిన మాటలే ఆమె మనసులో మెదులుతుంటే తాళి కట్టిన భర్త దగ్గరికి భార్య డబ్బు కోసం పక్క పంచుకోవాలా అని భారంగా అనుకుంది అనుషిక. ఆ రాత్రికి విహాన్ పరిస్థితి సీరియస్ కండిషన్‌గా మారితే గట్టిగా గుండెల నిండుగా ఊపిరి తీసుకొని బిడ్డను ఆ పరిస్థితిలో చూడలేక డాక్టర్ 2 రోజుల్లో డబ్బు కట్టేస్తాను. ఆపరేషన్‌కి ఏర్పాట్లు చేసుకోండనంటుంది అనుషిక. నిన్నెలా నమ్మాలమ్మా? అని డాక్టర్ అంటే నా బిడ్డ మీద ఒట్టు. 2 రోజులు టైం ఇవ్వండి చాలని కొడుకుని ఐసీయూ బయట నుండి చూస్తూ ఏడుస్తూ ఉండిపోయింది అనుషిక. మరుసటి రోజు ఆఫీస్‌కి వెళ్ళిన అనుషిక దేవ్ కోసమే క్యాబిన్ వైపు చూస్తోంది. అప్పటికే ఆమె ఎన్నిసార్లు చూసిందో హరిచంద్ర గారికి చెకప్ కోసం హాస్పిటల్‌కి వెళ్లి లేట్‌గా ఆఫీస్‌కొచ్చాడు దేవ్. దేవ్ రాగానే డీప్ బ్రీత్ తీసుకొని డోర్ నాక్ చేసింది అనుషిక. కమ్ ఇన్ అని బేస్‌గా వచ్చిన దేవ్ గొంతుకు వణుకుతున్న గుండెతో ఏమని అడగాలో అర్థం కాని అయోమయ స్థితిలో అతని ముందు నిలబడింది అనుషిక. ఎర్రగా ఉన్న ఆమె కళ్ళని చూస్తూ కళ్ళు చిన్నవి చేసి చూసిన దేవ్ వాట్ యూ వాంట్ అని అడిగాడు. నీతో కొంచెం మాట్లాడాలని తడబడుతూ అంటుంది అనుషిక. ఏం కావాలి? డబ్బు కావాలి. అనుషికని సూటిగా చూశాడు దేవ్. నువ్వు విన్నది నిజమే. నాకు డబ్బు కావాలి. చాలా పెద్ద అమౌంట్ ఇవ్వగలవా? అని అడిగింది అనుషిక. హౌ మచ్? ఏ భావం లేకుండా అడిగాడు దేవ్. 24,20,000. ఆమెనే చూస్తూ అంత డబ్బు నీకెందుకు? మీ నాన్న హెల్త్ కండిషన్ బాగోలేదా? అని అడిగాడు దేవ్. ఇదంతా నీకు అనవసరం. నాకు డబ్బు ఇవ్వగలరా లేదా? అది మాత్రం చెప్పండని అంటుంది స్థిరంగా అనుషిక. సో 24,00,000 నీకు కావాలన్నమాట. అందుకోసమే నా దగ్గరికి వచ్చావా? అని అడిగాడు దేవ్. హ్మ్. 24,00,000 కాదు. 24,20,000 అని అంటుంది హర్షిక. ఆ డబ్బు దేవ్ గట్టిగా 1 నెల లేదా 2 నెలలు ఖర్చు పెట్టే అతని మత్తు వ్యసనాల ఖర్చు. డబ్బు కోసమే అని హన్షిక చెప్పేసరికి బాధగా అనిపిస్తే, దానికి బదులుగా నాకేమిస్తావ్? అని సూటిగా ఆమెనే చూస్తూ అడిగాడు దేవ్. కథ ఇంకా ఉంది. ఇప్పటికైనా హన్షిక దేవ్‌కి నిజం చెప్తుందా? కొడుకు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడని దేవుకి తెలుస్తుందా? అసలు తమకు ఒక కొడుకు ఉన్నాడని దేవుకి తెలియదు కదా! మరి అంశిక నిజం చెప్తుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.